వెల్కమ్ టు పెన్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా విషయాలపైన చర్చ చాలా జోరుగా సాగుతోంది. అందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము కల్తీ లడ్డు అంశం అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓవైపు వైఎస్ఆర్సీపీ మాకు క్లీన్ చిట్ వచ్చింది అని చెబితే జరిగిన కల్తీని ఎలా చూడాలని చెప్పేసి జాతీయ మీడియా కూడా ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది అన్న డిస్కషన్ జరుగుతున్న కార్యక్రమంలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో 11 మంది ఉన్నారు, 11వ తారీఖు రండి అని ఇప్పటికే కొంతమంది ఛాలెంజ్లు చేస్తున్న నేపథ్యంలో నిజంగానే అసెంబ్లీకి వెళ్తున్నారా, వెళితే అక్కడ ఏం జరగబోతుందన్న డిస్కషన్ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని అంశాలు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన వెలువెత్తున్న విమర్శలు, ఆ విమర్శల నేపథ్యంలో అంబటి రాంబాబుకు సంబంధించిన అరెస్ట్ అంశం కూడా ఇవాళ డిస్కషన్ టాపిక్గా పారిన నేపథ్యంలో మన పెన్ పాయింట్లో మనతో పాటు తాటిపత్రి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మనతో పాటు ఇప్పుడు జాయిన్ అయ్యారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, వెల్కమ్ టు బీఆర్కే స్టూడియోస్. నమస్కారం అండి. సో అసెంబ్లీకి వెళ్తున్నారా? అసెంబ్లీకి రమ్మని కొంతమంది ఛాలెంజ్లు చేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్తున్నారా మీరు? అసెంబ్లీకి వెళ్తే ఏం జరగబోతుంది? ఖచ్చితంగా రేపైతే వెళ్తున్నాం. మేము ముందే చెప్పాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా రాజ్యాంగం మీద మీకు గౌరవం ఉంటే, చర్చించే దమ్ముంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తట్టుకునేటటువంటి సత్తా ఉంటే, 11 అని ఎగతాళి చేస్తున్నటువంటి మీకు సమాధానం చెప్పే ధైర్యం ఉంటే మాకు సమయం కేటాయిస్తామని చెప్పమనండి. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అసెంబ్లీకి వెళ్తాం, అసెంబ్లీలో చర్చిస్తాం. సో ఆ దమ్ము లేదు కాబట్టి వాళ్ళు చెప్పకుండా అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు ఇస్తామంటే, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, 175 నియోజకవర్గాల గురించి మాట్లాడారు వారు. ఇవాళ ఉంది 11 మంది ఎమ్మెల్యేలు. మిగిలినటువంటి 164 అసెంబ్లీల్లో జరుగుతున్న స్థానాల్లో జరుగుతున్నటువంటి సమస్యల మీద ఎవరు మాట్లాడాలి? మా నాయకుడే మాట్లాడాలి కదా. మరి సమయాన్ని కేటాయించడం ధర్మం, అది హక్కు. ప్రతిపక్షంలో ఇంకో పార్టీ లేనప్పుడు, ఇంకో పార్టీకి అవకాశమే లేనప్పుడు, అన్నీ కలిసి ఒక కూటమిగా కట్టినప్పుడు, జత కట్టున్నప్పుడు ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది ప్రతిపక్ష పార్టీ కాదు అనడం సిగ్గుచేటు, బుద్ధి లేని వ్యవహారం కాదా? రెండవది, మీరు అంటున్నారు కల్తీ జరిగిందని జాతీయ మీడియా చెబుతుంది అని. కల్తీ జరిగింది ఎప్పుడు? ఒకవేళ జరుగుంటే ఎవరి ప్రభుత్వంలో జరిగింది? వెనక్కి వెళ్ళిపోయినటువంటి ట్యాంకర్లు, రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లు మళ్ళీ తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు వచ్చాయి? వచ్చినటువంటి ట్యాంకర్లని టెస్ట్ చేయకుండా ఎందుకు వినియోగించారు? వినియోగించినటువంటి వ్యక్తులు ఎవరు? ఆ వ్యక్తులకు సహకరించింది ఎవరు? ఆ కల్తీ జరిగిన అన్న ట్యాంకర్లలో కల్తీ చేసింది ఎవరు? ఆ కంపెనీ సప్లై చేసినటువంటి కంపెనీ ఏఆర్ డైరీ. ఏఆర్ డైరీకి చాలా స్పష్టంగా అవి రిజెక్ట్ చేస్తున్నట్టుగా వారికి మెయిల్ వెళ్ళిపోయింది. ఆ రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లు ఏఆర్ డైరీకి ఎందుకు వెళ్ళిపోవాలి కదా? శ్రీకాళహస్తికి ఎందుకు వెళ్ళాయి? వైష్ణవి డైరీ పక్కకి ఎందుకు వెళ్ళాయి? వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి డ్రైవర్లు ఆ వెహికల్స్ తీసుకొని ఎందుకు వెళ్ళారు? మళ్ళీ అదే వెహికల్స్ మళ్ళీ తిరిగి వెనక్కి ఎందుకు వచ్చాయి? అంటే కల్తీ మీరే చేయించారా? కల్తీ మీరే చేసి ప్రచారం కోసం ఉపయోగించుకున్నారా? ఆ యొక్క దేవదేవుడి యొక్క ఆ అన్నప్రసాదాలని, లడ్డూల్ని కల్తీ చేసి ఇంత నీచమైనటువంటి పాపానికి ఒడిగట్టింది మీరు కదా. ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల తర్వాత మీకు వచ్చినటువంటి ఆ నెయ్యిలో కల్తీ జరిగితే తప్పిదం మీది కాదా? బోర్డు మెంబర్లు మీ వాళ్ళు కాదా? పర్చేసింగ్ కమిటీలో ఉంది మీ వాళ్ళు కాదా? ఈరోజు ప్రభుత్వంలో ఉంది మీరు కాదా? తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ట్రస్ట్ బోర్డు మీ వ్యక్తులు కాదా నడుపుతుంది? ఈవో మీరు వేసినటువంటి వ్యక్తి కాదా? ఈ తప్పులన్నీ మీ వైపున పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? 2014 నుంచి 19 వరకు సప్లై చేసినటువంటి కంపెనీలే ఇప్పుడు కూడా సప్లై చేశాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్లో 4 ట్యాంకర్లని సప్లై చేసింది అదే కంపెనీ. అప్పుడు టీటీడీలో టెస్ట్ చేసి యాక్సెప్ట్ చేశారు, నెయ్యి బాగొచ్చిందని ఉపయోగించారు. జూలైలో వచ్చినటువంటి ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి. రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఏఆర్ డైరీకి మెయిల్ కూడా వెళ్ళిపోయింది. వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి వ్యక్తి కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆ వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి డ్రైవర్లతోటి ఈ ట్యాంకర్లని తరలించి మళ్ళీ తిరిగి వాడిపించారు అని సిబిఐ వేసినటువంటి సిట్ ఛార్జ్షీట్లో పేజ్ నెంబర్ 64లో క్లియర్గా పొందుపరిచారు. అంటే కల్తీ మీరు చేయించినట్టు, ఆ పాపాన్ని మీరు చేసినట్టు. ఒకవేళ కల్తీ జరిగితే మీరు కావాలని చేసినట్టు. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేరు. వారికి ఒంటరిగా పోటీ చేయలేనటువంటి పరిస్థితి.
10 పార్టీలు కలిస్తే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టలేనటువంటి సత్తా లేనటువంటి తుప్పుబట్టిన సైకిల్ని తొక్కుతున్నాడు ఆయన. ఇవాళ అసెంబ్లీలోకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాతినిధ్యం లేకుండా చేయాలనేటటువంటి కుతంత్రాలు బన్నుతున్నాడు. స్పీకర్ గారిని పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా దూషిస్తున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని దొంగలు అని ప్రస్తావిస్తాడు. మీ ఎమ్మెల్యేలు ఎంతమంది తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈ రోజు వరకు ఒక్క ముక్క నోటి నుంచి వారి నియోజకవర్గం గురించి మాట్లాడలా. నియోజకవర్గాలు 175లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఓడినటువంటి ఇన్ఛార్జీలు ఈ రోజుకు కూడా పోరాటాలు చేస్తున్నారు. విద్యార్థుల వైపున ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి కానీ, నిరుద్యోగుల వైపున ఉద్యోగం గురించి కానీ, రైతుల వైపున మద్దతు ధర గురించి కానీ, గృహాలకు పెంచినటువంటి విద్యుత్ ధరలపై కానీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కానీ మాట్లాడుతుంది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా. కానీ ఎక్కడో ఒక నాలుగు రిపోర్టర్లు చాలామంది గతంలో అసెంబ్లీ సమావేశాలు మేము కవర్ చేసాం. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి లేచి ఆ మైకును అందుకుంటే చాలా విలువైన మాటలు చెప్తారని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. మీలాంటి మంచి స్పీకర్లు ఉన్నారు, ఇప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు. మీరందరూ అసెంబ్లీకి వెళ్తే మీరు మాట్లాడే ఆ మాటలు, మీరు లేవనెత్తే ఆ ప్రశ్నలు, సరే ఆ 2 నిమిషాలైనా 3 నిమిషాలైనా అవి చాలా అర్థవంతంగా జరుగుతాయేమో, దానివల్ల లాభం జరుగుతుందేమో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నా నియోజకవర్గానికి జరుగుతుంది. మిగిలిన 164 నియోజకవర్గాల సంగతి ఏంటి? ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం లేనటువంటి నియోజకవర్గాల సంగతి ఏంటి? వాటి గురించి ఎవరు మాట్లాడాలి? ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలి. ఆ సమయాన్ని కదా అడుగుతున్నాం. మీ యొక్క సౌకర్యాలను అడగట్లేదు కదా. మాకేమన్నా సకల సౌకర్యాలు కల్పిస్తే వస్తామంటున్నామా? మా సమయాన్ని కేటాయించమని అడుగుతున్నాం. ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పార్టీకి ఒక హక్కుగా వచ్చేటటువంటి సమయం వేరు, నీ ఇష్ట ప్రకారం ఇచ్చే సమయం వేరు. హక్కుగా వచ్చేటటువంటి సమయాన్ని హక్కుగా ఇవ్వమని అడుగుతున్నాం. ఎస్, కానీ ఆ సందర్భంలో ఒక పాయింట్ మిస్ అవుతున్నారు మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్తీ లడ్డు అంశమే ఉంది. మేము చూసినప్పుడు ఏంటంటే ఇటువైపు నుంచి భూమన్ కరుణాకర్ రెడ్డో, వైవి సుబ్బారెడ్డో, జగన్మోహన్ రెడ్డో మాట్లాడితే అక్కడ నుంచి 7 మంది ఒక జంబో ప్రెస్ మీట్ పెట్టి మరి దాని గురించి మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి అంశాలని అసెంబ్లీలోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడడం ద్వారా ఆన్ రికార్డ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీరేమో ప్రెస్ మీట్లలో మాట్లాడడం ద్వారా అది నిజంగానే ప్రజల్లోకి వెళ్తుందా లేదా అన్న ఒక అంశం కూడా చాలామందికి ఉంది అనుమానం. సో ఏమంటారు, దాన్ని ఏమంటారు? 100% మీరు అన్నటువంటి విషయంలో మీరు గమనించాల్సింది, ప్రెస్ మీట్ పెట్టినా అసెంబ్లీలో మాట్లాడినా మన వాయిస్లో ఉన్నటువంటి నిజమేంటి, నిజమెంత, మనం మాట్లాడుతున్నటువంటి దానికి ఆధారం ఏంటి, ఇదే కదా చూసేది. జగన్మోహన్ రెడ్డి గారు 22 ప్రెస్ మీట్లు దాకా పెట్టారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత. ప్రతి దానికి ఒక డేటాతోటి, ఒక ఆధారంతో, ఉన్నటువంటి విలువైనటువంటి సమాచారంతో ప్రెస్ మీట్లు పెట్టారు. ఒక్కడన్నా ఈరోజు వరకు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములైన జనసేన, బీజేపీ ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది తప్పు అని ఆధారం చూపించి మాట్లాడగలిగారా ఈరోజుకి? ఒక్క అంశం మీద 22 ప్రెస్ మీట్లకి సమాధానం చెప్పలేక జారుకున్నటువంటి అసమర్థులు వీళ్ళు. ఇవాళ 175,000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడతామంటారు. 1750 కోట్లు. 1750 కోట్లు ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. 5,000 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలను మాత్రం కట్టలేము అంటారు. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మందికి ఆరోగ్యాన్ని అందించేటటువంటి ఆ యొక్క మెడికల్ కాలేజీలకేమో డబ్బు లేదు. 1750 కోట్లు ఒక విగ్రహానికి పెట్టడానికి మాత్రం సిద్ధపడ్డారు. వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరగడానికి డబ్బు ఉంటుంది. విహారయాత్రల పేర్లతోటి, ఏదో ఒక పెట్టుబడుల పేర్లతోటి విహారయాత్రలు చేయడానికి డబ్బు ఉంటుంది. విచ్చలవిడిగా ఆ ₹1 రూపాయికి ప్రజాధనాన్ని ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేయడానికి డబ్బు ఉంటుంది. గీతం అనే యూనివర్సిటీ 50 ఎకరాల విలువైనటువంటి ఆస్తిని ఏ రకమైనటువంటి తీర్మానాలు లేకుండా కట్టబెట్టేస్తారు, జీవోలు ఇచ్చేస్తారు. ఉర్సాలంటి ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులను కట్టబెట్టేస్తారు. ఇవన్నీ మాట్లాడాల్సింది ఎక్కడ? అసెంబ్లీలో. ఇన్ని మాట్లాడాలంటే ఎంత సమయం కావాలి? ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు సమయం ఇస్తానని వారు కదా చెప్తున్నారు, మేం కాదు కదా అంటున్నాం. మీరు మాట చెప్పడానికి ఏముంది? మీరు అనొచ్చు కదా, స్పీకర్ గారు చెప్పొచ్చు కదా, మీరు ఎంత సమయాన్ని అడిగితే అంత సమయం ఇస్తాం, మీరు మాట్లాడినటువంటి ప్రతి అంశానికి
సమయం కేటాయిస్తాం ఎందుకు చెప్పలేకపోతున్నారు? కానీ రెండవది 11 మంది మీరు ఎమ్మెల్యేలు మీరు మీరు అంటున్నటువంటి లడ్డు విషయం, నేను ఇప్పుడు ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఇది చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి ఈ అంశం మీద మీరు బీఆర్కే న్యూస్ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, Yes. జాతీయ మీడియా కూడా కోడై కూస్తుంది. ఏ మీడియా కుయ్యట్లా సిబిఐ సిట్ రిపోర్ట్లో వచ్చినటువంటి అంశాలని ప్రస్తావిస్తుంది. ఏం అంశాలు? అసలు ఒక ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అత్యంత పవిత్రమైనటువంటి దేవుడి యొక్క ప్రసాదంలో ఏ ఆధారం లేకుండా పందికోవని అసలు మాట్లాడడానికి సిగ్గనిపించాలి. బుద్ధున్నటువంటి ఏ వ్యక్తి మాట్లాడండి. చేప నూనె అని, జంతువుల నూనె అని మాట్లాడతారండి? అసలు ఆధారం ఉందా? లేదు. ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది, దానిలో జరిగి ఉండొచ్చు అని అంటారంటే జరిగి ఉండొచ్చు అంటే ఉండకపోవచ్చు అని కదా అర్థం. అవును, ఎస్ వాల్యూస్ని బేస్ చేసుకొని మాట్లాడతారు. జరిగి ఉండొచ్చు అంటే ఉండకపోవచ్చు అని కదా. ఆధారం ఏముంది నీకు? ఇవాళ పెరుగుది చూసాం, వాళ్ళ హెరిటేజ్ పెరుగు ₹1,00,000 పెనాల్టీ ఇచ్చారు, దానిలో పెరిగే లేదంట. ఇవాళ హెరిటేజ్ నెయ్యిని తీసుకెళ్ళి టెస్ట్ చేయండి, ₹260 ఇచ్చాడు. ఈయన నెయ్యి కొనుగోలు చేశాడు, టెండర్ పిలిచాడు. ఇవాళ ఏ కంపెనీ అయితే బోలేబాబా అనేటటువంటి కంపెనీ మీద ఆయన ప్రచారం చేసుకుంటున్నాడో 2019 మార్చి 6వ తారీఖున ఒక జీవో ఇచ్చారు. టెక్నికల్గా వారిని యాక్సెప్ట్ చేశారు. 82,000 కేజీల నెయ్యిని తిరుమల తిరుపతికి సప్లై చేయొచ్చు అని ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ 2019లో వారికి జీవో ఇచ్చారు. మళ్ళీ ఏప్రిల్లో మరో 12,000 కిలోల నెయ్యిని కొనుగోలు చేసే విధంగా ఆ కంపెనీకి మళ్ళీ జీవో ఇచ్చారు. మా మీద ఏం మాట్లాడతారు? ఆ కంపెనీకి ఒక్క ఆవు కూడా లేదు, మీరు ఎలా ఇచ్చారు అంటారు. ఇచ్చింది ఎవరయ్యా? నువ్వు. 2019లో నిబంధనలు గట్టిగా చేసామంటాడేమని మాట్లాడితే, అంటే 2019లో గట్టిగా చేసామంటే 2019 ముందు అసలు నిబంధనలు లేవనా? అప్పుడు 2014 నుంచి 19 వరకు కల్తీ జరిగిందని నువ్వు ఒప్పుకుంటున్నావా? రెండవది, నిబంధనలు సడలించడం వలన ఎక్కువ మందికి పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని మేము కల్పించాం, కానీ ఏ ఒక్క కొత్త కంపెనీ సప్లై చేయలేదు కదా. ఇవాళ మీరు తీసినటువంటి శాంపిల్ మీరిచ్చిన కంపెనీకి సంబంధించినటువంటి శాంపిల్, మీ ప్రభుత్వంలో తీసినటువంటి శాంపిల్ రిజెక్ట్ అయింది, మళ్ళీ తిరిగి వచ్చిందంటే అది మీ తప్పిదం. వైష్ణవి డైరీ దగ్గరికి అసలు ఆ ట్యాంకర్లు ఎందుకు పోయాయి? ఆ క్రషర్ దగ్గరికి శ్రీకాళహస్తిలో ఎందుకు పంపించారు? ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి డ్రైవర్లు తీసుకెళ్లాల్సినటువంటి ఆ రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లకి వైష్ణవి డైరీలకు సంబంధించినటువంటి డైరీ డ్రైవర్లు ఎందుకు తీసుకెళ్ళిపోయారు? అంటే ఎంత పెద్ద కుట్రకోణం ఉందో ఒకసారి గమనించండి. ఈ దేశంలో అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేశారు అని